భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో నూతన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరంలో పర్యటించి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 198 కోట్లతో చేపట్టనున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ పునరాభివృద్ధి పనులకు, అలాగే నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున హాజరయ్యారు. దక్షిణ కాశీగా పేరొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయ రూపురేఖలు మారనున్నాయి. క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం భారీ నిధులతో పునరాభివృద్ధి పనులకు అంకురార్పణ చేసింది. మొత్తం 198 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ పునరాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు లాంఛనంగా భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల అంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అభివృద్ధితో పాటు కాళేశ్వరానికి వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో పాటు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ సమగ్ర అభివృద్ధి పనులు ప్రారంభం కావడం పట్ల స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రహ